నమస్తే, వెల్కమ్ టు సరాస్ హెల్దీ హోమ్. ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ చూడబోతున్నాము. మటన్ తీసుకోవటం వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈరోజు మన వీడియోలో చూద్దాం. మటన్లో ఉన్న క్యాలరీస్ 100 గ్రామ్స్కి 258 క్యాలరీస్ ఉంటాయి. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ B12, ఐరన్, జింకు, పొటాషియం అనేవి ఉంటాయి. ఇది మెయిన్లీ ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్తో నిండి ఉంటుంది. మటన్ తీసుకోవటం వల్ల బాడీ గ్రోత్లోనే కాదు, బ్రెయిన్ గ్రోత్లో కూడా చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఇది బ్లడ్ ఫార్మేషన్లో ఉపయోగపడి రక్తహీనతని దరిచేరకుండా చూస్తుంది. అలాగే మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఇంకా కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది. మరి కార్డియాక్ పేషెంట్స్ అయితే దీంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ఎంతో కొంత బ్యాడ్ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోకపోవటమే మంచిది. మరి వీటి ఉపయోగాలు చూసేసాం కదా, లేట్ చేయకుండా కర్రీ ఎలా చేయాలో కూడా చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకొని, ఒక 10 నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూను సోంపు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. గసగసాలు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాడలతో ఉన్న కొత్తిమీరని 1 గుప్పెడు యాడ్ చేసుకోవాలి. 1 జాజికాయలో చిన్న ముక్కని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మటన్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పుదీనా కూడా ఒక 4-5 ఆకులను వేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో బిటర్ టేస్ట్ రాకుండా ఉండటానికి ఒక 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 1 పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి వేసుకొని, 2 అంగుళాల అల్లం ముక్కని కూడా వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే జార్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో మిశ్రమాన్ని కూడా వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. 1/2 స్పూను జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాలంతటిని బాగా కలిపేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ 1/2 కిలోని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ మటన్ మిశ్రమానికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అదే వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కుక్కర్ మూత పెట్టకుండా మామూలు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ఈ మసాలా పేస్ట్లు వేయటం వల్ల కర్రీ అనేది చాలా గ్రేవీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వైట్ రైస్లోకే కాదు, ఫ్రైడ్ రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, రోటీల్లోకి కానీ చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇలా కుక్ అవుతుండగా గరం మసాలా పొడిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఇలా విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయేంతవరకు ఉంచి మూత తీసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.